Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. సినిమా డబ్బు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటిదాకా ఆయన నిజం. ఓపెన్ అవ్వలేదు. దానికి పేరు రాగానే బాగా ఎమోషనల్ అయిపోయారు. ఆ స్నేహం అయితే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అండి, ఒకే ఊరు క్లాస్మేట్స్. మీరు చెప్పారు కదా, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరు ఒకే బైక్ లో వెళ్ళేవారు, చెరో బైక్ కాదు. ఆ తర్వాత కారు కొనుక్కున్నా ఒకే కారులో వెళ్ళేవారు. అట్లా అలాగా అంత స్నేహంగా ఉన్నారనమాట. అంత ఫ్యామిలీ రిలేషన్ కూడా అలాగే ఉండేది. వాళ్ళిద్దరు బంధువులు కూడా, తర్వాత బంధువులు కూడా అయ్యారు. సో అలాంటప్పుడు మరి విడిపోయినప్పుడు ఆ ఫీల్ ఎమోషన్ ఉంటుంది కదా తనకంత. అట్లా మేబీ వారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సింహం విషయానికి వస్తే ప్రొడ్యూసర్లుగా మీరు ఒక రాంగ్ స్టెప్ వేశారనుకోవచ్చా డైరెక్టర్ విషయంలో రామ్ ప్రసాద్ గారితో? అంటే రామ్ ప్రసాద్ గారి గత సినిమాలు చూసుకుంటే చిరునవ్వుతో కానీ ఆయనది ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్, సెన్సిబుల్ మూవీస్ తీసే బ్యాక్గ్రౌండ్. సింహం తీసే సమయానికి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి ఉద్ధృతమైన సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఒక సింహంలాగా ఉన్నారు బాలకృష్ణ గారు. రామ్ ప్రసాద్ గారు బాలకృష్ణ గారిని హ్యాండిల్ చేయగలరా లేదా అన్న అనుమానం రాలేదా మీకు? ఆ ప్రాజెక్ట్ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? అంటే ఆయన హ్యాండిల్ చేయలేరా అనేది డౌట్ రాలేదండి. ఎందుకంటే బాలకృష్ణ గారితో ఆయన అసోసియేట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశారు. రామ్ ప్రసాద్ గారు బి గోపాల్ గారి దగ్గర ఆయన అసోసియేట్గా పనిచేశారు. సో బాలకృష్ణ గారి సినిమాలు, ఎక్కువ సినిమాలు ఆయనతో కలిసి పనిచేశారు. సో ఆయన హ్యాండిల్ చేయగలిగారనే ఉద్దేశంతో మేము అప్పుడు చిరునవ్వుతో ఆయన సినిమా సక్సెస్ అయింది కదండి. అయితే మేము ఈ రామ్ ప్రసాద్ గారి పేరు చెప్పగానే బాలకృష్ణ గారు, నా బాగా పరిచయస్తుడు కదా ఆయన, ఆయనతో చేయడం నాకేం ఇబ్బంది లేదు అని ఆ విధంగా ఆయన తోటే అసలు పేరు చెప్పగానే ఓకే చేశారు. అంతే తప్ప ఆయన హ్యాండిల్ చేస్తారా చేయలేరా అనే డౌట్ ఎప్పుడు రాలా, బిగినింగ్ లో రాలా. ఎందుకంటే ఆయనతో చాలా సినిమాలు చేశారు, ఆయన రేపో ఉంది, ఆయన మూడ్ అంతా ఆయనకు తెలుసు, ఎట్లా వర్క్ చేయించుకోవాలో అంతా తెలుసు. అది కథ ఏమో చిన్ని కృష్ణ ఇచ్చారు, పరుచూరి బ్రదర్స్ ఉన్నారు అక్కడ, పరుచూరి బ్రదర్స్ ఉన్నారు. ఏదైనా సీన్ ఇంపార్టెంట్ సీన్ అప్పుడు వాళ్ళు సెట్కి వచ్చి బాలయ్య బాబుకి ఆ సీన్ చెప్పడం, ఆ సీన్ కంటెంట్ ముందు వెనకాల చెప్పడం అంతా కూడా వాళ్ళు బాగా హెల్ప్ అయ్యేవారు. ఆ విధంగా దానికి టీం అంతా కూడా పెద్ద టీం అండి, అంతా కూడా పెద్ద పెద్ద టెక్నీషియన్స్. గోపాల్ గారి ప్లేస్ లో రామ్ ప్రసాద్ అండి, మిగతా తప్పితే మొత్తం అంతా కూడా బి గోపాల్ గారి టీం అండి. టెక్నీషియన్స్ అంతా కూడా కెమెరామెన్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ఎడిటర్, రైటర్స్, సేమ్ టీం ఇచ్చారు. సేమ్ టీం అండి. బట్ ఎందుకు గోపాల్ గారితోనే వెళ్ళాలని ఆలోచన చేయలేదు? అంటే దీనికి ముందు సినిమా నరసింహనాయుడు చేశారండి ఆయన. తర్వాత నెక్స్ట్ బలేవాడు బాస్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత మూవీ ఇదండి. అంటే గోపాల్ గారితో మొన్నే కదా చేసాము అనేది వచ్చింది. తర్వాత మేము మళ్ళీ బి గోపాల్ గారు, బాలకృష్ణ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు వారు కథ అనుకుని చాలా రోజులు వర్క్ చేసామండి బాగా. ఆ ప్రాజెక్ట్ మీద కూడా బాగా ఖర్చు పెట్టాం, కానీ అది సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వాలి మనకి. సో ఆ విధంగా డ్రాప్ అయిందండి. యాక్చువల్గా చేయాలనుకున్న అప్పుడు అందరికీ చాలా రోజులు, ఒక 3 months దాని మీద వర్కౌట్ చేసామండి బాగా. దాని మీద చాలా కూడా బాగా ఖర్చు పెట్టాం. సింహం రిలీజ్ టైంలో నేను చాలా చిన్న వయసు, బట్ సినిమా అర్థమవుతుంది. జిమ్నీ టీవీలో బయోస్కోప్ అని చెప్పి మార్నింగ్ ఒక ప్రోగ్రామ్ వచ్చేదండి. దాంట్లో సింహం సంబంధించిన ఆ ప్రమోషన్ కంటెంట్ వేస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఉండే మా అన్నలు వాళ్ళంతా కూడా ఆధారపడ్డరా మూవీ బాలకృష్ణ ఇంతకు ముందు చేసిన సినిమా ఊపు కనిపిస్తుంది సినిమాలో అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. సో మీరు డిసప్పాయింట్ అయ్యారా సినిమా రిజల్ట్ తర్వాత? అయ్యామండి, డెఫినెట్ గా. వరకు బాగుంది కానండి, అది కొంచెం సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము కూడా ఆయన మంచి హైప్ లో ఉన్నారు. ఆ ముందు సినిమాలని దృష్టిలో పెట్టుకుని మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కొంచెం డిసప్పాయింట్ చేసింది వాస్తవం ఇది, అందులో అబద్ధం చెప్పాల్సిన. ఫైనాన్షియల్ గా మీకు ఫస్ట్ టైం అనుకుంటాను అంత పెద్ద దెబ్బ? ఓకే అండి, సినిమాల తర్వాత దాంట్లో వస్తూ ఉంటుందో దాంట్లో పోతా ఉంటది. కానీ సినిమాలు వేసి ప్రతి సినిమా కూడా బాగా కథను నమ్మి, డైరెక్టర్ని నమ్మి బాగా చేసిన సినిమాలండి. అండ్ ఇప్పుడు నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే, ఇద్దరు చెప్పాల్సిందే. ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి
ఆ సినిమాలో హీరోయిన్ నమిత గారితో షూటింగ్ కానీ ఆ ప్రయాణం కానీ నిజంగా అంత సాఫ్ట్ గా జరిగిందా? ఇబ్బందులు పడ్డారా? ఇబ్బంది ఏమీ లేదండి, ఇబ్బంది లేదు సార్, చాలా అస్సలు సాఫ్ట్ గా లేదు. జరిగిందండి. మీరు ఏమన్నారో మాకు తెలియదు కానీ అసలు ఒక్కరోజు కూడా ఇట్లాంటి ఇబ్బంది జరగలేదు. ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ ఇబ్బంది రాలేదండి, మంచి అమ్మాయి. జి నాగేశ్వర రెడ్డి గారికి హీరోయిన్ నమిత గారికి సెట్ లో గొడవ జరిగిన మాట వాస్తవం కదా? వాళ్ళిద్దరికి కూడా ఏం జరగలేదండి, ఆ సినిమా విషయంలో ఏ గొడవలు ఏమి లేదండి, అంతా చాలా స్మూత్ గానే జరిగిందండి. వెళ్ళిపోయిందండి. అవునా? ఫస్ట్ ఒక సాంగ్ ఏమో దుబాయ్ లో, 2 సాంగ్స్ ఏమో స్విట్జర్లాండ్ ఉంది. అంతా ఎవరికి నేను ఒక ఇది లేదండి. వారం క్రితమే నాగేశ్వర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆ, వారు చెప్పారు ఆ, ఒక పాటలో ఒక చిన్న స్టెప్ ఉంటది, ఉమ్, అది నేను చేయను అని చెప్పేసి ఆ అమ్మాయి అవును. అలిగి వెళ్ళిపోయిందంట. ఉమ్, తర్వాత చాలాసేపు బతికినాడిన తర్వాత ఆ అమ్మాయి చేయడానికి వస్తే తర్వాత శ్రీకాంత్ గారు చేయనన్నారంట. సో ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్ళి అని చెప్పేసి. అండ్ సరే ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్ళి సినిమాగా చాలా బాగుంటది. అయితే సేమ్ జమలగడ పంబకి ఎలాంటి జనరేషన్ కామెడీ ఇబ్బందో ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఈ సినిమా కూడా ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్ళికి కూడా జనరేషన్ తగ్గ పాయింట్ కాదు. అంటే రిసీవ్ చేసుకోవడానికి ఒక అమ్మాయి ఇద్దరికి ఓకే చెప్పి ట్రావెల్ అయ్యి లాస్ట్ లో పాజిటివ్ ఎండ్ వచ్చినా సరే ఆ జనరేషన్ కి ఆ కథకి కొంత గ్యాప్ అయితే ఉంది. బట్ సినిమా బాగా వచ్చింది, బాగా తీశారు. సో ఆ కథ విన్నప్పుడు ఓకే చేసేటప్పుడు ఆలోచించలేదు ఇది మీరు? కొంచెం కత్తి మీద సాము లాంటి సబ్జెక్ట్ అది. కరెక్ట్ అండి, ఎత్తిన సాము లాంటిదే. ఉంది మాకు అప్పుడు డౌట్. అదే ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ కదా, నాగేశ్వర రెడ్డి గారు కూడా బాగా ఎక్కువ కామెడీ ఫిల్మ్స్ చేస్తారు. ఇప్పుడు జనార్దన్ మహర్షి ఉన్నారు, అవును, అతను కూడా అన్ని దానికి కామెడీకి పెట్టింది వేరైనా కామెడీ పెట్టింది పేరు కదా. సో ఆ కామెడీలో కూడా వెళ్ళిపోద్ది, సీరియస్ మూవీ కాదు కదా అని అట్లాగే ఫీల్ అయ్యాను. బట్ ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్లి సినిమాకి దీనికంటే అతి పెద్ద దెబ్బ సింహాద్రి. గుర్తుందా మీకు? అవునండి, సేమ్ టైమ్ లో సింహాద్రి రిలీజ్ అయింది, అవునండి, ఇండస్ట్రీ హిట్ ఆ సినిమా. అవును, అవునండి. హిట్ కదా. ఎలా తట్టుకున్నారు ఆ ఉద్ధృతాన్ని? అప్పటికి అంతకుముందు చాలా సినిమాలు చేస్తున్నాం కనుక మాకు అది పెద్ద పెయిన్ అనిపించలేదు. పెద్ద పెయిన్ అనిపించలేదండి ఆవిడ. బట్ ఒక అంటే యాక్చువల్ గా నాగేశ్వర రెడ్డి గారు కూడా అదే చెప్పారు, సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ విషయంలో ఇంకా రావాలండి. సింహాద్రి చాలా పెద్ద దెబ్బ అయింది. డైరెక్టర్ గారు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాడు, ఆ సినిమాతో పెద్ద స్థాయికి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఆయన. సో అండ్ ఆ సినిమా తర్వాత ఓ రాధా ఇద్దరు కృష్ణుడి పెళ్లి తర్వాత జూనియర్స్ మూవీకి మీరు డైరెక్టర్ గా మారాల్సి వచ్చింది. అంటే వాంటెడ్ గా తీసుకున్న నిర్ణయమా, పరిస్థితుల వల్ల డైరెక్టర్ గా మారారా? లేదండి, నేను నా అంబిషన్ అది, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కనుక డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంలోనే ఉన్నాను. నేను యాక్చువల్గా నేను ఒక ఫ్రెష్గా ఫిల్మ్ సబ్జెక్ట్ చేసుకుని నరేష్కి చెప్పడం జరిగిందండి. నరేష్కి నచ్చింది, వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఈ గారికి. వీళ్ళు ఏంటంటే అది రీమేక్ ఫిల్మ్, అది జూనియర్స్ అనేది తమిళ్లో ధనుష్ ఫస్ట్ ఫిల్మ్ అండి. సెల్వరాఘవన్ గారు డైరెక్షన్ గా ఆయన ఫస్ట్ సినిమా, అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిందండి. సూపర్ డూపర్ హిట్ అయితే వీళ్ళు రీమేక్ చేద్దాం అని చెప్పేసి తిరుపతి ప్రసాద్ గారు, పారస్ జైన్ గారు అయినా వాళ్ళు కొన్నారు, వాళ్ళు తీద్దామని వస్తారు. ఆ సబ్జెక్ట్ మళ్ళీ దానయ్య గారు, భగవాన్ గారు వెళ్ళి మా బ్రదర్ చేస్తున్నాడు ఫస్ట్ టైం, రీమేక్ అయితే కొంచెం మాకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ సబ్జెక్ట్ కొనుక్కి తీసుకొచ్చారు వీళ్ళు. ఆ విధంగా రీమేక్ చేయొచ్చు. ఒక్కడ సినిమా జూనియర్స్ అది జనవరి 14th ఏదో సంక్రాంతికి రిలీజ్ అండి. మాది అదే జనవరి 26th రిపబ్లిక్ డే రోజుని జూనియర్స్ ప్లాన్ చేసాం. అప్పట్లో ఫస్ట్ సూపర్ హిట్ అయిపోయి కూర్చున్నాం. అవును, ఫస్ట్ 10 రోజుల తర్వాత కలెక్షన్ పెరిగేటప్పుడు పెరిగింది. అవును. అట్లాగా ఆ ఒక్కడ సినిమా వల్ల జూనియర్స్ నిలబడలేకపోయింది. కాకపోతే అది కమర్షియల్ గా మాకు లాభం చేకూర్చిన సినిమానే, అందులో మేము నష్టపోవాలి. రీమేక్ ఫిల్మ్ వాళ్ళు చేసిన దానికన్నా కూడా మేము ఖర్చు పెట్టి తీసామండి. సో మాకు అక్కడ సినిమా సూపర్ హిట్ సినిమా కనుకండి, ట్రేడింగ్ అంత బాగా అయ్యింది ఇక్కడ. దాంట్లో మాకు ప్రాఫిటే కానీ మేము లాస్ అవ్వలేదు. అండ్ యాక్చువల్ గా ఆ టైంకి నరేష్ గారి మార్కెట్ కూడా చాలా బాగుంది. అవును, బాగుందండి. అండ్ అక్కడ దాకా శ్రీ బాలాజీ సినీ ఆర్ట్ క్రియేషన్స్ మీద మీరు సినిమాలు తీశారు. దాని తర్వాత శ్రీ బాలాజీ సినీ మీడియా వచ్చింది, అంతే కదా? సో ఈ చేంజ్ రావడానికి కారణం దానయ్య గారితో గ్యాప్ రావడమే. ఓకే, దానయ్య గారు పార్ట్నర్ ఉన్నప్పుడు ఆ బ్యానర్ ఉందండి. దానయ్య గారితో మేము సపరేట్ అయిపోయిన తర్వాత మేము ఒక బ్యానర్ పెట్టాం, అదే బాలాజీ సినీ మీడియా. అవును,
బట్ ఎందుకు మధ్యలో ఈ జూనియర్స్ తరువాత ఆ బ్యానర్ స్టార్ట్ చేసి శంఖం మూవీ రావడానికి మధ్యలో ఒక 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చినట్టుంది. రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదండి. దానికి మధ్యలో పూరి గారితో 'దేశముద్ర' అనే సినిమా చేసామండి. ఓకే. అందులో నేను పార్ట్నర్‌నండి సరే. అందులో. ఆ మూవీ జరిగిందండి. హ్మ్. తర్వాత మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకొని హ్మ్. 'శంఖం' మూవీతో స్టార్ట్ అయ్యామండి. సరే. అండ్ 'శంఖం' మూవీ విషయానికి వస్తే శివ గారు డైరెక్షన్. అవునండి. తర్వాత ఆయన అక్కడ తమిళనాడుకెళ్ళి ఎంత పెద్ద డైరెక్టర్ చాలా అయ్యారంటే పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. సో ఆయన ఎర్లీ స్టేజ్‌లో చూసారు కదా మిమ్మల్ని. సో ఎప్పుడైనా మళ్ళీ మీట్ అయ్యారా ఆయన్ని? చాలా సార్లు కలిసామండి. ఆ! మంచి వ్యక్తి అండి. చాలా మంచి డైరెక్టర్, మంచి వ్యక్తి అండి. బాగా రిసీవ్ చేసుకుంటారు. మాట్లాడతారండి. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఫోన్ చేసి మాట్లాడతారు. హ్మ్. ఆయన వర్క్ స్టైల్ చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్ అండి. సరే. ఆయన చాలా ఒబిసిటీతో ఉండేవారు ఆయన. హ్మ్. మా కుర్చీలో కూడా కూర్చునేవారు కదా! సెపరేట్ ఒక స్టూల్ చేయించాం ఆయనకి. సరే. అసలు ఎప్పుడు కూడా నుంచునే వర్క్ చేసేవాడండి. అంత హ్మ్. హార్డ్ వర్కర్ ఆయన. అంటే మేము ఆస్ట్రేలియా వెళ్ళామండి అక్కడ. అక్కడ మేము సమ్మర్‌లో వెళ్దామని ప్లాన్ చేసుకుంటే వీసాలయి దొరకకపోతే మేము వెళ్ళేటప్పటికి వింటర్ సీజన్ వచ్చిందండి. హ్మ్. మాకు 3:00 మాక్సిమం 3 అయ్యేటప్పటికి లైట్ పోయేది. సన్‌లైట్ పోయేది. పోతే చాలా షూటింగ్ అంతే కదా! అనుకూలంగా లేదు. అవును. మేము ప్లాన్ చేసుకుంది 20 డేసే. అనుకున్నది మరి పూర్తవుతుందా లేదా అనేది మేమిద్దరం మరి మిగిలిపోతుంది. మళ్ళీ ఇంకో షెడ్యూల్‌కి మళ్ళీ ఆస్ట్రేలియా రావాలా అని చాలా ఖర్చు. చాలా టెన్షన్ పడేవాళ్ళం. హ్మ్. డైరెక్టర్ రోజు సాయంత్రం మాకు మీరేమి టెన్షన్ అవ్వద్దండి. చక్కగా నేను అనుకున్నది అనుకున్నట్టే తీసేసి ఇస్తాను మీకు. హ్మ్. తీసేస్తాను. నా ప్లానింగ్ అలా చేసుకుంటానని చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి చక్కగా అనుకున్నది మొత్తం తీసేసారండి ఆయన. సరే. ఒక్క షాట్ కూడా బ్యాలెన్స్ లేకుండా అవ్వట్లేదు. ఆస్ట్రేలియా ఏమైతే అనుకుని ప్లాన్ చేసుకెళ్ళామో ఒక్క షాట్ కూడా బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్ చేసేసారండి ఆయన. అలాంటి డైరెక్టర్‌లను చూసినప్పుడు ఒక ఆనందం కలుగుద్ది కదా! అద్భుతం అండి. బేసిక్‌గా ఆయన కెమెరామెన్ కదా ఫస్ట్. అవునండి. కెమెరామెన్ అండి. మనం చేసేటప్పటికి 2 సినిమాలు చేశారు ఇక్కడ. ఆ! తెలుగులో అంత సక్సెస్ రాలేదు గానీ సరే. అట్లాగే నేటివ్ లాంగ్వేజ్ కానీ పెద్ద చాలా గొప్ప పెద్ద డైరెక్టర్ అయ్యాడు ఆయన.